బాగా డిప్రెషన్‌లో ఉండి బయటికి వెళ్తే కానీ మైండ్ సెట్ అవ్వదు అని బయటికొచ్చాము. అలా వెళ్తుంటే టీ షాప్ కనిపించింది. ఒక్క టీ చుక్క గొంతులో పడితే తప్ప బ్రెయిన్ మాట వినదు అని అక్కడ టీ తాగి అలా వెళ్తుంటే వినాయకుడి మండపాలు కనిపించాయి. ఎందుకో తెలీదు సడెన్‌గా ఎమోషనల్ అయిపోయా. వినాయక చవితి రోజు కూడా పూజకి వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ మై డిప్రెషన్ అండ్ పానిక్ అటాక్స్. అలా రోడ్డు మీద వెళ్తూ ఒక్కో గణేషుడిని దర్శించుకుంటూ అలా ఆల్మోస్ట్ 10 ఏరియాస్ విజిట్ చేశాం. ఒక్కో ఏరియాలో ఒక్కో విగ్రహం దగ్గర నా ఒక్కో బాధ దేవుడికి చెప్పుకుంటూ వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే విగ్రహాలు తయారు చేసే గోడౌన్ ఉంటుంది. మేము ఇంటి బయటికి వచ్చి చూస్తే ముందు కనిపించే దేవుడు మన గణపతియే. చూసినప్పుడల్లా మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేది. బై ద వే, మీరు డైలీ దర్శనం చేసుకుంటున్నారా మీ ఏరియాలో? మన గణపతి సెలబ్రేషన్స్ మీ ఏరియాలో ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ముందుకు వెళ్ళాం. ఇప్పుడు చూపిస్తున్న గణేశుడి మండపంలో 5 కేజీల లడ్డు అండ్ 3 తులాల గణపతి ప్రతిమకి లాటరీ పెట్టారు. మేము లాటరీ టికెట్ తీసుకున్నాం అండ్ మా ఏరియాలో కూడా 5 కేజీల లడ్డుకి లాటరీ ఉంది అండ్ ఆ టికెట్ కూడా తీసుకున్నాం. మాకు అదృష్టం వరించి ఆ లాటరీలో మా నేమ్ వచ్చి లడ్డు ఇంకా గణపతి ప్రతిమ మాకు దక్కాలని నన్ను విష్ చేయండి. అయ్యయ్యో! చెప్పలేదు కదా! ఈయనే మా మధురనగర్ గణపతి దేవుడు. ఈ నవరాత్రులు మీ జీవితంలోకి అన్ని శుభాలే తీసుకురావాలని కోరుకుంటూ, మీకు, నాకు, మనందరికీ అంతా మంచే జరగాలి. శుభం భూయాత్. ఇంక ఈ వీడియో ఇంతే. ఉంటాను. బాయ్.